సిటీ ఇండియా న్యూస్ తెలుగు 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇక్కడ జరిగినట్టుంది ఈ ప్రోగ్రాము. దాని తర్వాత గత 30 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఇక్కడ ఇవాళ బొడ్రాయి పండుగ తర్వాత పోచమ్మ తల్లి ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కాలనీ కానీ, ఊరగుట్ట కానీ, మారుతినగర్ కానీ, మంగళగుట్ట కానీ మేమంతా వేరు కాదు, మొత్తం మేము శ్రీనివాస్ కాలనీ ఒకటే అని నినాదం ఇస్తూ ఇవాళ ప్రతి ఇంటి నుంచి బోనం వచ్చింది. ప్రతి ఇంటి వాళ్ళు స్పందించారు. ఈ ప్రోగ్రాం ఒక ఊరి వాతావరణంలో అద్భుతంగా జరుపుకున్నారు. ఇటువంటి ప్రోగ్రాము ప్రతి సంవత్సరం జరపాలని, మా శ్రీనివాస్ కాలనీ ఐక్యతను ఈ పాలమూరు ప్రజలకు చాటుతున్నామని మేము కోరుకుంటున్నాం. శ్రీనివాస కాలనీలో యువకులు మరియు అందరు గ్రామ పెద్దలు అందరు కలిసి శ్రీనివాస కాలనీ అన్ని మొత్తం అందరు కలుపుకొని పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతున్నాయి. నిన్న పునఃప్రతిష్ఠ కొరకు బుడ్రాయి తర్వాత పోచమ్మ తల్లి పునఃప్రతిష్ఠ జరిగినాయి. ఆ విధంగానే నిన్న ధాన్యాదివాసము తర్వాత జలాదివాసం శాస్త్రోక్తంగా మా బుచ్చా శాస్త్రి ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ కాలనీలో ఎంత పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగింది. ఈ బొడ్రాయి ప్రతిష్ట ప్లస్ ఆలయ పునఃప్రతిష్ఠ జరిగినాయి. చాలా అందరి సహకారంతో కాలనీ సహకారంతో ఈ కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది. ఇదే విధంగా మన సాయంత్రం కూడా బోనాలతో చాలా పెద్ద ఎత్తున ఊరేగింపు జరుగుతుంది. ఇప్పటి కూడా నడుస్తూనే ఉన్నాయి. కనుక ఈ అందరి సహకారంతో ఈ ప్రోగ్రాం చేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అండి అందరికీ. శ్రీనివాస్ కాలనీ 21 డివిజన్లో గత 2 రోజుల నుంచి బొడ్రాయి పండుగ అలాగే పోచమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన 2 జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు బొడ్రాయి నడి చౌరస్తాలో ప్రతిష్ఠించడం. సాయంత్రం 6 గంటల నుంచి బోనాల పండుగ స్టార్ట్ అయింది. అందరి ఆశీస్సులతో శ్రీనివాస్ కాలనీ ప్రజల అండదండలతో పార్టీలకు అతీతంగా అందరం కలిసి సమైక్యంగా జరుపుకుంటున్న పండుగ ఇది. చాలా రోజుల తర్వాత గత 30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఈ పండుగ గురించి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది బొడ్రాయి పండుగ ఏపిస్తావా అని చెప్పి అడగడం జరిగింది. గెలిచిన 6 నెలల లోపల బొడ్రాయి పండుగ అయిపోతుంది అని చెప్పినాం. అదేవిధంగా ఈ 3-4 నెలల లోపలే ఇంత ఘనంగా అసలు కన్నుల పండుగలాగా జరుగుతుంది ఈ పండుగ. అందరూ కోలాహలంగా ఉత్సాహంగా ఇంటికి బంధువులతో ఇళ్ళని కిటకిలా నాడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఏవైతే ఇంపాసిబుల్ ఉంటాయో దాన్ని పాసిబుల్ చేస్తేనే మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది ఎవరు చేయలేనటువంటి పండుగ మా కాలనీ వరకు మేము జరుపుకుంటున్నందుకు, నా ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వెనకడికి ఇది పల్లెటూరే మాది. మేము శ్రీనివాస్ కాలనీకి వచ్చినప్పుడు ఇది ఏనుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది. అప్పుడు ఒక చిన్న బొడ్రాయి అయితే ఉన్నది మా దగ్గర, కానీ పండుగ అయితే జరగలేదు. ఇక ఎక్కడ పట్టణాలలో ఉన్నా కానీ వాళ్ళ మూలాలు గ్రామాలలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ బొడ్రాయి పండుగ జరపాలనే ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఈ విధంగా అందరి ఆశీస్సులతోటి అందరి సమైక్య కృషితోటి జరుపుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది.